అందరికీ శుభోదయం అండి. ఈరోజు కార్తీక సోమవారం. ఈరోజు ఉపవాస దీక్ష ముగించుకుని ప్రదోష వేళ శివుడికి పూజ చేసుకుని చక్కగా దీపాలతో అలంకారం చేసి చంద్ర దర్శనం చేసుకుని ఉపవాస దీక్ష విరమణ చేస్తారన్నమాట. అదేవిధంగా ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవడం, చక్కగా స్వామివారికి దీపాలతో అలంకరణ చేసుకోవడం జరిగిందండి. అది మీరందరూ కూడా చూస్తారని ఇక్కడ పెడుతున్నాను. అలాగే దీపాలన్నీ మీరు దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం. హేరంభునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చెండుని ముందుని సంహారం, చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహనారూఢినిగా, వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ, ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా, కామేశ్వరుని కళత్రముగా, కామితార్థ ప్రదాయినిగా, కంచి కామాక్షి వైనావు. శ్రీచక్రరాజ నిలయినిగా, శ్రీమత్ త్రిపుర సుందరిగా, సిరి సంపదలు ఇవ్వమ్మ, శ్రీ మహాలక్ష్మి గరావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి, ముల్లోకాలను ఏలితివి. రామాతా శంభు ప్రియా, జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం. పసిడి వెన్నెల కాంతులలో, పట్టు వస్త్రపు ధారణలో, పారిజాతపు మాలలతో పార్వతీ దేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి, రక్త బీజుని హతమార్చి రమ్యక పర్దిని వైనావు. కార్తికేయునికి మాతవుగా, కాత్యాయనిగా కరుణించి, కలియుగమంతా కాపాడ కనక దుర్గవై వెలసితివి. రామలింగేశ్వరురానివిగా, రవికుల సోముని రమణినిగా,
రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రం చేబూని శంభుల మాడి వచ్చితి శ్రీ శ్యామలగా. మహామంత్రాధిదేవతగా లలితా త్రిపుర సుందరిగా చారిత్ర బాధను తొలగించి మహదానందము కలిగించే. అర్ధత్రాయ పరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి. మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ బీజేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంకు చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు. పరాభటారిక దేవతగా పరమ శాంతి స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వరితో